ఈరోజు పిల్లల లంచ్ కోసం సింపుల్గా టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక చిన్నపాటి కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిమి కూడా వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మసాలా పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఈ లంచ్ అనేది మా అబ్బాయి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మసాలాలు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పుని, పసుపుని యాడ్ చేసి టమాటాని ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ని ఒక చిన్న గ్లాస్తో నేను ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నాను. ఈ రైస్ని ఇందులో వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. 10 సెకండ్స్ తర్వాత బియ్యం లైట్గా వేగిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో అయితే నేను రైస్ని నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్కి గ్లాసున్నర వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసి మనం ఇంకా కుక్కర్ని మూత పెట్టుకుందాం. ఓ 3 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి కుక్కర్ మూత తీస్తే చూస్తున్నారు కదా, టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే టమాటా రైస్ అయిపోయింది. ఈ రైస్ అయితే చాలా బాగుంది. వెంటనే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.